హాయ్ అండి. కలంకాయలతోని మనం నిల్వ పచ్చడి ఎలా పెట్టేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు కలంకాయల్ని నీట్గా కడిగేసుకొని పొడి క్లాత్లో వేసి తుడుచుకోండి. ఇలా కట్ చేసి వాటి లోపల ఉన్న గింజల్ని తీసేయండి. సన్న గింజలు ఉంటాయండి. ఈ కాయలు ఇంకా బాగా ముదరలేదండి, కొంచెం లేతగానే ఉన్నాయి. గింజలు కూడా ఇలా తునిగిపోతున్నాయి చూడండి. మొత్తం ఇలా కట్ చేసుకొని నీట్గా అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోండి. వీటిని వాక్కాయలు అని కూడా అంటారండి. కలంకాయలు అంటారు, వాక్కాయలు అంటారు. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకొని వాటి లోపల ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటైనా ఒక 10-15 డేస్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకైనా ఉంటుందండి. చూడండి, వాటిని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి, అలాగే తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు కొంచెం మెంతు పిండి వేసుకోండి. మనకి ముక్కలకు తగ్గట్టుగా వేసేసుకోండి. ఇవన్నీ కూడా వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచేసి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్ పోసి, పచ్చి ఆయిల్ అండి, హీట్ చేసింది ఏం కాదు, మామూలుగా శనగ నూనె వాడతానండి నేను పచ్చడికి. ఎప్పుడైనా శనగ నూనె చాలా బాగుంటుంది. పల్లీ నూనె పచ్చిదేనండి, హీట్ చేయకుండానే ఇలా కలిపేసి పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకోండి కలిపేసి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపుకి ఆయిల్ పెట్టేసామండి. గిన్నెలో ఎండుమిర్చి వేసేసాము, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలండి. వీటిని కూడా తాలింపులో వేసేసేయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నామండి. వెల్లుల్లి అండి, కచ్చాపచ్చాగా దంచింది, కొంచెం ఉంచేసుకొని ఇందులో వేసేసుకోండి. చిటికెడు పసుపు వేసుకుందామండి. చిటికెడు ఇంగు వేసుకుందామండి. అంతేనండి. తాలింపు చక్కగా వేయించుకోండి. తాలింపు వేయించేసి వెంటనే స్టవ్ కట్టేసి వెంటనే మనం రెడీగా అన్నీ కలిపేసి పెట్టేసుకున్న పచ్చడి ఉంది కానీ దాన్ని గిన్నెలో వేసేసుకుందాం. వేడి చల్లారేంత వరకు ఉంచవసరం లేదండి. స్టవ్ కట్టేయంగానే ఆ పచ్చడి తీసుకొచ్చి ఈ తాలింపులో వేసేయండి. చూడండి, ఇలా వేసేసి కలిపేసుకుందామండి. కలంకాయల పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా మన పచ్చి మామిడికాయ సన్నగా ముక్కలు కోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి.